అంటే జనాలు పిచ్చోళ్ళలా కనపడతారా మీ కంటికి? పేపర్‌లో పెద్ద పెద్ద హెడ్డింగ్‌లు యేసుకొని ఫార్మాలో 9,000 కోట్ల పెట్టుబడులు అని పెద్ద హెడ్డింగ్ యేసుకొని పేపర్‌లలో, న్యూస్ ఛానల్స్‌లో అన్నీ మీ అనుకూలం ఛానల్స్‌లో అన్నిట్లో వాటెవర్ అన్నిట్లో ఇది పెద్ద పెద్ద బ్యానర్లుగా పెడతారు. మరి ప్రపంచంలో ఎక్కడా లేని ఎలీ లిల్లీ హైదరాబాద్‌నే చూస్ చేసుకొని హైదరాబాద్‌కే ఎందుకొచ్చింది? హైదరాబాద్ అంటే ఎందుకంత ప్రేమ కారిపోతుంది ఎలీ లిల్లీకి? ఇప్పుడు ఏదన్నా ఒక మొబైల్ తయారీ పరిశ్రమో, ఆటోమొబైల్ తయారీ పరిశ్రమో, లేకపోతే మొన్న ఆ మధ్య ఐఫోన్ల పరిశ్రమో ఇట్లాంటివి వచ్చినప్పుడు మిగతా దేశాలంతా ఎగబడ్డాయి, మిగతా రాష్ట్రాలు. మరి ఇప్పుడు ఈ ఫార్మా అంటే మిగతా రాష్ట్రాలు మిగతా దేశాలు ఎగబడట్లేదు ఎందుకో? ఎందుకంటే ప్రపంచ దేశాలు ఈ ఈస్టర్న్ కంట్రీస్ ఉంటారు చూసారా, అభివృద్ధి చెందిన దేశాలు అంటారు చూసారా, వాళ్ళెవరూ కూడా వాళ్ళ దేశాల్లో ఫార్మా కంపెనీలు పెడతానికి ఒప్పుకోరు సార్. ఫార్మా కంపెనీ అంటే ఏంటో తెలుసా మీకు? ఫార్మా కంపెనీ అంటే చుట్టుపక్కల 50 ఎకరాలని నాశనం చేసే కంపెనీ. ఫార్మా కంపెనీలో దాదాపు చుట్టుపక్కల 50 ఎకరాలు దేనికి పనికి రాకుండా అయిపోద్ది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చౌటుప్పల్ దగ్గర దివీస్ తీసుకోండి. దివీస్ వల్ల ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయో నాకు తెలియదు, ఎన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయో నాకైతే తెలియదు, ఎంతమంది బాగుపడారు నాకైతే తెలియదు. కానీ కొన్ని వందల ఎకరాల భూమి నాశనం అయిపోయింది, కొన్ని వేల మంది పీల్చుకునే గాలి పాడైపోయింది, కొన్ని లక్షల మంది తాగే నీరు కలుషితం అయిపోయింది. ఈ ఫార్మా కంపెనీల వల్లే ఈరోజు మూసీకి ఆగతి పట్టింది. ఈ ఫార్మా కంపెనీ వల్లే మనకి చౌటుప్పల్ దగ్గర నుంచి నల్గొండ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ కూడా ఈనాటికి అనేకమైన ఊపిరితిత్తుల జబ్బులతోటి తినడానికి తిండి లేక మన గౌడ్స్ అందరూ, గీత కార్మికులు అందరూ కూడా కనీసం చెట్టు కళ్ళు గీలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఫార్మా కంపెనీస్ వల్లనే. దివీస్ చేసిన దెబ్బకి అక్కడ ఈరోజు కళ్ళు గీద్దామన్నా చెట్ల నుంచి కళ్ళు రాదు, విషం వస్తుంది. అక్కడ పండుతున్న కొబ్బరి బోండాల చెట్లలో కూడా కొబ్బరి నీళ్లు ఉన్న అందులో విషం ఉంటుంది. అక్కడ తాగే భూగర్భ జలం పనికిరాదు, అక్కడ వ్యవసాయం పనికిరాదు, అక్కడ నుంచి పారే నీళ్లు పనికిరాదు, అక్కడ వచ్చే గాలి పనికిరాదు. అక్కడ మొత్తం ప్రాంతాన్ని మొత్తం ఒక బతికున్న శ్మశానంలా తయారు చేశారు ఈ ఫార్మా కంపెనీలన్నీ కలిసి. ఈరోజు గత ప్రభుత్వంలో ఆ పెద్ద మనిషి ఏమో 15,000 ఎకరాలు ఫార్మాసిటీ చేస్తా అని చెప్పి భూసేకరణ చేయబోయాడు. 15,000 ఎకరాలు ఫార్మాసిటీ జరుగుంటే హైదరాబాద్ మ్యాప్లోంచే ఉండేపోయిపోదు. ఒక 100 ఏళ్ళ తర్వాత, ఒక 50 ఏళ్ళ తర్వాత ఇక్కడంతా శ్మశానమే మిగులుతుండే. ఇక్కడంతా ఆయన పోయాడు రా పోయి ఏనొచ్చాడు ఈయన ఎరగదీశాడు అనుకుంటే ఈయన తీసుకొచ్చి ఏకంగా సిటీ నడిబొట్టులో పెడతాడంట దీన్ని. ఎలీ లిల్లీని సిటీ నడిబొట్టులో తెచ్చి పెడతాడంటే దీన్ని ఇప్పుడు